నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐదు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాం. నాయుడుపేటలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఫ్లైఓవర్ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తాం. గూడూరులోని పురపాలక కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్ష శిబిరంలో పాల్గొని మాట్లాడిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు. భీమలింగేశ్వరుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు మండలం పాలిచెల్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ప్రజల ఆశలకు న్యాయం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. నాయుడుపేటలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీతో కలిసి ఆమె పర్యటించారు. స్థానిక ప్రజలతో మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. నాయుడుపేటలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. మంత్రికి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. కరపత్రాలు అందజేశారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందాయా లేదా అని ఆరా తీశారు. ఎవరికైనా అందకపోతే పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రానికి 9,50,000 కోట్ల పెట్టుబడి వచ్చాయని 5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చక జగన్ రాక్షస పాలన చేశారని, అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగాలు ఒకటి కాదు, రెండు కాదు. అలాగే మనలో ఎక్కువ మంది రైతులు ఉంటారు. ఆ రైతు కుటుంబాల్లో రైతులకు పాస్ పుస్తకం ఇస్తే ఒక దిష్టి బొమ్మ ఫోటో దాని మీద ఉండేది. ఆ దిష్టి బొమ్మ ఫోటో చూస్తే ఇది మన నాన్న పొలమా లేకపోతే వాడి పొలమా అని చూసేవాళ్ళం మనం. అలాంటి దిష్టి బొమ్మ ఫోటో తీసేసి ఈరోజు గవర్నమెంట్ ముద్దతో మన తల్లిదండ్రులకు సంపాదించినటువంటి ఆస్తిని మన చేతికండి. ఏది నా మోసం అని 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తే నువ్వు గొప్ప, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు గొప్ప అని అడగండి. ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరికే మీరు అమ్మకబడి ఇచ్చారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందలు ఇస్తున్నారు. ఆయన గొప్ప, నువ్వు గొప్ప అని అడగండి. అలాగే కరెంటు చాలా ఇష్టం వచ్చినట్టు బాగుతున్నారు అంటే, ఈ రోజు వరకు మీరు వాగిన బయట ధైర్యంగా తిరుగుతున్నారు అంటే చట్టాన్ని గౌరవించమని ఒకే ఒక కారణంతో ఈరోజు మీరు అందరూ తిరుగుతున్నారు. ఆ పేరు నానే మాట్లాడతాడు. 70 సంవత్సరాలు పూర్తయిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బతకడం అవసరమా అని అడుగుతున్నాడు ఆయన. నువ్వు మనిషివా? నువ్వు అసలు మనిషివేనా? మనిషి రూపంలో ఉన్న ఏదైనా రాక్షసుడివా? నీ ఇంట్లో నీ తల్లి తండ్రి ఉంటారు. 70 సంవత్సరాలు పూర్తవ్వా వాళ్ళని చంపేస్తారా? ఇంకా ఎమ్మెల్యే విజయశ్రీ తదితరులు మాట్లాడారు. మన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయింది. ఈ సంవత్సరం రోజుల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఏవైతే సూపర్ 6 భాగంగా మనకు సూపర్ 6 పథకాలు చెప్పారో అవన్నీ కూడా ఈ రోజు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఒక్క సంవత్సరం మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సంవత్సరం రోజుల్లోనే అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని రెండో సమపాలన తీసుకెళ్తున్న ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మీకు తెలుసు గత ప్రభుత్వం పాలన ఎలా ఉండిందో పెద్దలందరూ కూడా వివరించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా అధిగమించి ఈ రోజు రాష్ట్రం మీద ఆర్థిక భారం పడినా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే
పేదవాళ్ళకి నేను ఇచ్చిన మాట ఎక్కడా తప్పకూడదని ఆయన మాట మీద నిలబడి ఈరోజు అవ్వాతాతలకు కానీ ఒంటరి మహిళలకు కానీ వితంతువులకు కానీ గతంలో ఇస్తున్న 3,000 1000 రూపాయలు పెంచి ఈరోజు 4,000. ముఖ్యంగా విదేశాల నుంచి కూడా మేము మీ ఊరిలో ఇండస్ట్రీస్ పెడతాము అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. రేపు అవన్నీ స్టార్ట్ అయితే లక్షలాదిగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాము. అంతకుముందు ప్రభుత్వంలో మనం పేదవాళ్ళ కోసం అని పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు దాన్ని ఎలా మూసివేశారో మీకు తెలుసు. ఈ రోజు చేసిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని, మన చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఒకటైతే మధ్యతరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ ఈ కార్యక్రమంలో నాయకులు పార్థసారథి, టీడీపీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, ఏఎంసీ చైర్మన్లు ఉయ్యాల ప్రవీణ్, ఆకుతోట రమేష్, గున్నంరెడ్డి మసూదన్ రెడ్డి, నియోజకవర్గంలోని మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న గూడూరు 1వ, 2వ పట్టణ ప్రాంతాలను కలిపే ఫ్లైఓవర్ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వారు వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ నాటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్టణంలోని 2 ప్రాంతాలను కలిపే విధంగా ఫ్లైఓవర్ వంతెన నిర్మిస్తామని ఇచ్చిన హామీ మేరకు అప్పట్లో పనులు ప్రారంభించారు. దాదాపు 90% పనులు పూర్తయ్యాయని, మిగిలిన 10% పనులు పూర్తి చేసేందుకు 13 ఏళ్ల సమయం కూడా సరిపోలేదా అని ప్రశ్నించారు. 2014, 2019 మధ్య కాలంలో టీడీపీ, ఆ తర్వాత వైకాపా ప్రభుత్వాలు కూడా ఫ్లైఓవర్ వంతెన నిర్మాణాలు పూర్తి చేయలేదన్నారు. ఎక్కడైనా ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో భాగంగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గూడూరు పట్టణానికి విచ్చేసి ఎన్నికల హామీల్లో భాగంగా గూడూరు 2 ప్రాంతాల్లో కలిపేందుకు ఫ్లైఓవర్ బ్రిడ్జి ని మంజూరు చేయడం, ఆ తదుపరి అప్పటి కేంద్ర మంత్రివర్యులు పనబాక లక్ష్మి గారు, పనబాక కృష్ణయ్య గారు చొరవతో 12వ తేదీ ఆగస్టు నెల 2012న పనులు ప్రారంభించడం జరిగింది. కానీ ఈ ఆగస్టు 12వ తారీఖుకి 13 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టినటువంటి 10% పనులను ఇప్పటి వరకు ప్రారంభం చేయకుండా, పనులు పూర్తి చేయకుండా 2 సార్లు ప్రభుత్వాలు మారినప్పటికీ 3వసారి కూడా అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ ఇవాళకి ఆ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జి ని పూర్తి చేయకుండా, పనులు ప్రారంభించకుండా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను మోసగిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. 2 పట్టణాల్లో కలిపేటటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కర్షకులు, కార్మికులు, విద్యార్థులు, రైతులు, అదేవిధంగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వ్యాపారస్తులు దాదాపు 25,000 మంది పట్టణం 1వ పట్టణం 2వ పట్టణానికి ప్రతిరోజు వస్తూ పోతూ ఉంటారు. కానీ అటువంటి బ్రిడ్జిని మీరు పూర్తి చేయకపోవడానికి గల కారణం ఏందో నాకు తెలియడం లేదు. 10% వదిలినటువంటి పనులను 13 సంవత్సరాలు పూర్తి చేయలేకపోతే ఆ బ్రిడ్జి ఎన్ని రోజులు ఉంటుంది? మీరు పూర్తి చేసిన తదుపరి అది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి, ఇంత నిర్లక్ష్య ధోరణి నేను అడుగుతూ ఉన్నాను. గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, అదేవిధంగా 2019 నుంచి 2024 దాకా వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, ఆ రోడ్డు మరమ్మత్తు పనులను పూర్తి చేయలేకపోవడం, ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి చేయకపోవడానికి దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. 2024లో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించకపోవడం అన్యాయం. దీన్ని వెంటనే పనులు ప్రారంభించాలని ఈ రోజు ఈ ప్రాంతానికి విచ్చేస్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు దీనిపైన దృష్టి సారించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీని వెంటనే పనులు ప్రారంభించకపోతే దశల వారీగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. జై కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుంటమడుగు సుబ్బరామరాజు, రాపూరు సుబ్రహ్మణ్యం, చెల్లకూరు వేమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయం ఎదురుగా చేపట్టిన నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి దారా కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు జోగి శివకుమార్, నాయకులు బివి రమణయ్య, ప్రసాద్, రమణయ్య, ఎంబేటి చంద్రయ్య, ఇంద్రావతి, ఆసియా బేగం, లక్ష్మి, భారతమ్మ, పెంచలమ్మ, ప్రభావతి, రాజేశ్వరి, అలేఖ్య, భూలోకం, మురళి, వెంకటరమణ, శాంతివర్ధన్, మణెమ్మ, నారాయణమ్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన ఇంజనీరింగ్ కార్మికులు బడుగు బలహీన వర్గాలకు చెందినవారు. వీళ్ళు చాలీ జీతాలతో జీవనం గడుపుతున్నారు. వీళ్ళకి కేవలం ప్రభుత్వం 15,000 రూపాయల జీతాలు మాత్రమే ఇస్తుంది. కానీ మన జీవో నంబర్ 36 ప్రకారం మన వీళ్ళకి 21,500 కానీ లేకపోతే 21,000 కానీ ఇవ్వాలి. ఈ యొక్క సమస్యను పూర్తి ప్రభుత్వం అడగడం జరిగింది. ఈ సమస్యను గత 9 రోజులుగా సమ్మె నిర్వర్తిస్తూ వస్తున్నాము. ఈ సమ్మె ఎందుకంటే గతంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గతంలో జరిగినటువంటి మాకు హామీలు అమలు చేయలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. అందుకని ఖచ్చితంగా మాకు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దయచేసి మా ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు 15,000 ఇస్తుంటే వాటిలో 13,000 మాత్రమే చేతికి వస్తుంది. మరి ఆ 13,000తో వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ భార్య పిల్లల్ని ఏ విధంగా చాపుకోవాలి? అందుకని దయచేసి ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలి. అదేవిధంగా 36వ జీవో ప్రకారం పేపర్ ప్రకటన ద్వారా, నాయకుల ద్వారా ప్రతిరోజు వాట్సాప్లో కానీ పేపర్లో కానీ ఏమనుకుంటుందంటే, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలిపినా మేము కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉన్నాం, వాళ్ళ సమస్యలు మేము పరిష్కరిస్తామంటున్నారు. సంక్షేమ పథకాలు అందుబాటులో ఎవరు అర్హులో మేము గుర్తిస్తున్నాం. అందరికీ సంక్షేమ పథకాలు వర్తించేటట్టుగా మేము చేస్తాం. ఇంటింటికి తిరుగుతున్నాం. అదే పనిగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామంటున్నారు. మరి ఎక్కడ అందిస్తున్నారు? వీళ్ళందరూ అర్హులు కాదా? మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళకి వచ్చేదంతా 13,300 రూపాయలు. అన్ని కటింగ్లు పోను 13,300 రూపాయలు వస్తుంది. ఇంటి వద్ద 5,000 పోను ఎంత వస్తుంది? 8,000. 8,000తో పిల్లల చదువులు, కరెంటు బిల్లులు, వాళ్ళ కుటుంబం పోషణ, వాళ్ళ తిండి, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు సరిపోతుందా? మనుబోలు పంచాయతీలోని నిరుపేద కుటుంబాలను P4 సర్వే ద్వారా గుర్తించి బంగారు కుటుంబాలుగా మారుస్తామని పంచాయతీ కార్యదర్శి గరుడయ్య తెలిపారు. మనుబోలులోని పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కంచి పద్మమ్మ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు దువ్వూరు రాజేశ్వరి, కార్యదర్శులు గరుడయ్య, శ్రావణి, వార్డు సభ్యులు ఏలూరు భాస్కర్ రెడ్డి, నాయకులు చేరెడ్డి పద్మనాభరెడ్డి, సాని వెంకటరమణయ్య, దువ్వూరు వేణుగోపాల్ యాదవ్, పుట్టా మస్తాన్, బండికట్టు రవి, జాకీర్, మహేష్, ఉదయ్, సచివాలయ సిబ్బంది శ్రీహరి, సుమన, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వార్డు మెంబర్లకి నా సచివాలయం మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవునా కదా. ఇప్పుడు ఎస్టీలు అనే వాళ్ళు ఎవరున్నారు? ఇచ్చాలంటే నేను మునుగోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి, నా పేరు గరుడయ్య. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శ్రీమతి కంచి పద్మమ్మ గారి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడమైంది. ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నెలకొల్పినటువంటి P4 సర్వే పైన గ్రామ సభ నిర్వహించడమైంది. P4 సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనగా గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో, వారిని అభివృద్ధి పదంలో నెలకొల్పాలన్న ఉద్దేశంతో, వారి కుటుంబాలని అభివృద్ధి దిశగా తీసుకోవడానికి బంగారు కుటుంబాలుగా P4 సర్వేలో తీసుకోవడం జరిగింది. ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వారిని గ్రామ సభలో పేర్లు వినిపించడమైంది. అందుకు సంబంధించి వారి యొక్క కుటుంబాలని దత్తత తీసుకోవడం కోసం గ్రామంలో ఉన్న NRIలు గాని, ప్రజాప్రతినిధులు గాని, ఉద్యోగస్తులు గాని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఒకరిని గాని, ఇద్దరిని గాని, ముగ్గురు కుటుంబాలను గాని తీసుకొని ఆ కుటుంబాలకి వాళ్ళకి ఏ వసతులు అయితే కావాలినో ఆ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో, అటువంటి ఉద్దేశం కల్పించి వారిని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో
ప్రవేశపెట్టినటువంటి ఈ పీపోర్ సర్వేపై అందరూ కూడా హర్షించడం జరుగుతున్నది. ఇందుకు ముఖ్యంగా ఉదాహరణగా మన శ్రీయుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వేలంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని తీసుకొని ఆదర్శంగా నిలిచారు. కాబట్టి మనుగోలు గ్రామ పంచాయతీలో కూడా అదే విధంగా అభివృద్ధి పదవులు తీసుకుని వెళ్లేదానికి పేద కుటుంబాల వారిని హక్కులు చేర్చుకొని వారిని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మన శ్రీయుత ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన ఎమ్మెల్యే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తిప్పగుంటపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర రెడ్డి తెలిపారు. నూతనంగా ఆయన బాధ్యతలు స్వీకరించడంతో టీడీపీ నాయకులు అభిమానులు ఘనంగా సత్కరించారు. చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా దువ్వూరు రాజశేఖర రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో తన అధ్యక్షుడిగా ఎంపిక చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి శ్రేయస్సు కృషి చేస్తానని ఆయన వివరించారు. నేను ఎల్లవేళలా కృషి చేసి రైతులకు లోన్ల విషయంలో కానీ రైతులకి ఎరువుల విషయంలో కానీ ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుని బాగా చేస్తానని మాటిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. గత ప్రభుత్వ హయాంలో చేయనటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే సంవత్సరం కూడా పూర్తి కాకముందే సొసైటీలకి పర్సన్ ఇన్ఛార్జ్లుగా 3-మెన్ కమిటీ నిర్మించి ఈ యొక్క రైతుల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మన తిప్పగుంటపాలెం సొసైటీకి సంబంధించినటువంటి ఈ పరిధిలో ఉన్న ప్రతి రైతు కూడా మన సొసైటీని ఉపయోగించుకొని దీని యొక్క ద్వారా లబ్ధి పొందుతూ సొసైటీ అభివృద్ధికి కూడా సహాయపడే విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి సొసైటీ చైర్మన్గా మన రాజశేఖరన్కి, అదేవిధంగా కందల సేనయ్యకి, గోనుకోట గారికి కూడా చిలకూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున మరియు అనేక రకాలుగా డెవలప్ చేస్తూ రైతులకు ఎరువులు కానీ విత్తనాలు కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ చేస్తూ వచ్చాము ఇప్పటి వరకు. ఇంకా కూడా భవిష్యత్తులో ఈ కొత్త కమిటీ బాగా చొరవ తీసుకొని కేంద్ర సహకార బ్యాంకు నుంచి ఫండ్స్ తెచ్చి లోన్లు కూడా విరివిగా ఇచ్చి అదే సమయంలో మన సంఘము 2004లో మెర్జ్ అయినప్పుడు అప్పటికి మనది ఆదాయంలో ఉండింది. కాబట్టి వైబుల్గా మన సొసైటీ మండలానికి ఒక సొసైటీ చేసినప్పటికీ మన తిప్పగుంటపాలెం సొసైటీని వైబుల్గా వదిలేసి దీన్ని ఇక్కడే సపరేట్గా పెట్టారు. కానీ కాలానుగుణంగా కొన్ని పరిస్థితులు ప్రభుత్వ ఇట్లు కానీ మీ వాతావరణ పరిస్థితులు కానీ కొన్ని అప్పులు పేర్కొని పోయినాయి మన సంఘంలో. వాటి మీద కూడా కమిటీ వారు పూర్తిగా దృష్టి పెట్టి మీ ముందుకు తీసుకొస్తాం. వాటిని సాధ్యమైనంత త్వరగా మనం దాన్ని క్లియర్ చేసేదానికి. ఈ కార్యక్రమంలో సహకార సంఘం సభ్యులు కందలి శ్రీనివాసులు, గోను కోటయ్య, టీడీపీ మండల కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి, సీఈఓ రాజనేని రామానాయుడు, బీసీసీఎల్ అధ్యక్షుడు మేకల కుమార్, నాయకులు ఓడూరు సతీష్ రెడ్డి, యశ్వంత్, మేకల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కింద 20 మంది పేదలకు డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి సహకారంతో నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం అధ్యక్షులు దువ్వూరి విజయభాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు రాఘవరెడ్డి, దేశిరెడ్డి, ప్రజేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రోహిణి మేడం, సిఆర్ రెడ్డి గారు, రెడ్డి సోదరులకు అవసరాల పంపిణీ జరుగుతుంది. దానికి వారి దాతృత్వానికి రెడ్డి సింహపూర్ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున సిఆర్ రెడ్డి గారి వారసురాలుగా మేడం గారు వాళ్ళ
సార్ అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు, వీరందరూ కూడా ప్రతి నెల 3వ ఆదివారం ఈ ఆసరా ప్రోగ్రాం ద్వారా మనలో చాలామందికి సహాయ సహకారాలు అందిస్తూ వారి ఫ్యామిలీలో మనం కూడా ఒక సభ్యుల్లాగా మనల్ని ఆదరిస్తూ అందరినీ ఆదుకుంటున్నందుకు చాలా సంతోషదాయకం. ఇలాగే సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యే విజయశ్రీలకు ప్రసాదాలు అందజేశారు. ఈ ప్రాంతం ప్రజలందరూ అదృష్టం. ముఖ్యంగా మా సోదరి విజయశ్రీ గారు ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండటం నిజంగా ఈ ప్రజలందరి తాలూకా అదృష్టం. ఈరోజు నాకు ఈ గుడి తాలూకా 500-600 సంవత్సరాల క్రితంది అంటే నిజంగా హిందూ ధర్మం, హిందూ శాస్త్రాలు, పురాణాన్ని పూర్వీకులు మనం అనుసరిస్తున్నటువంటి సనాతన ధర్మానికి గొప్పతనం ఏమిటి అనేది ఇలాంటి టెంపుల్స్ చూస్తున్నప్పుడు తెలుస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అమ్మ దర్శనం కలిగినందుకు, ఆ దర్శనం కల్పించినందుకు మా సార్కి అలాగే మా సోదరికి గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మణికంఠ, వారి సతీమణి స్వప్న, తల్లి మస్తానమ్మ వ్యవహరించారు. మదరగొట్టు టమరుకాన్ని దంచి కొట్టు అంట దిక్కులదిరగట్టు తాండవేశ్వరా మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏట్టు గుండలేశ్వరా జయ శంకరా జయ 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 శంకరా నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా జయ శంకరా శివ 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 శంకరా త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా వేడుకుంటే విషాన్నైన మింగినావురా ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాం. నాయుడుపేటలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఫ్లైఓవర్ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తాం. గూడూరులోని పురపాలక కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్ష శిబిరంలో పాల్గొని మాట్లాడిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు. భీమలింగేశ్వరుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు మండలం పాలిచెల్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.